హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు బంగాళదుంపలతో కోడిగుడ్డు మసాలా కర్రీ చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తినొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని తగినన్ని వాటర్ పోసి కొంచెంగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. వేరొక పొయ్యి మీద కోడిగుడ్లు ఉడికించుకుందాం. ఒక గిన్నె పెట్టుకుని కోడిగుడ్లన్నీ కూడా దానిలో వేసుకుని తగినన్ని వాటర్ పోసి దీనిలో కూడా కొంచెంగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేస్తే కోడిగుడ్డు ఉడుకుతున్నప్పుడు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మూత పెట్టి బాగా ఉడికించండి. లో ఫ్లేమ్లో ఉడికించండి. ఒక పక్కన పొటాటోస్ అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి కదా, ఆ కుక్కర్ని పక్కన పెట్టేసుకుని వేరొక గిన్నె పెట్టుకుని ఒక అర గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. దానిలోకి 2 టొమాటోలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోండి. దీనిని 2 నిమిషాలు బాగా ఉడికించండి. ఉడికిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. టొమాటో పైన ఉన్న పీలంతా కూడా ఈ విధంగా తీసేసుకోండి. తీసి పక్కన పెట్టేసుకోండి. మనం ఈ టొమాటోలతో ప్యూరీ చేసుకోబోతున్నాం. ఇలా తొక్కల్ని పక్కన పెట్టేసుకున్నాం కదా, వీటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి చూపిస్తానండి. ఈ లోపుగా మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోకి మనం ఉడికించి పైపిల్లంతా ఓపెన్ చేసిన ఎగ్స్ని ఇలా వేసుకుని ఆయిల్లో బాగా కలపండి. ఎగ్స్ని కర్రీ కన్నా ముందుగానే ఇలా ఉడికించి పక్కన పెట్టుకున్నట్లయితే కర్రీలో ఎగ్ అనేది టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి ఎగ్స్ని ఇలా ఫ్రై చేసినట్లయితే. దీనిలోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని, ఒక 1/4 టీ స్పూన్ కారము, చిటికెడు పసుపు వేసుకుని ఇవి 3 కూడా ఎగ్స్కి పట్టేంత వరకు గరిటెతో బాగా కలపండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. అదే కళాయిలోకి మనం ముందుగా కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా పైపిల్ ఓపెన్ చేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా మరీ సన్నగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. వీటిని కూడా అదే కళాయిలోకి వేసుకుని ఆయిల్లో 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. దీనిలో కూడా చిటికెడు సాల్టు, పసుపు, కారము కూడా వేసుకోండి. మనం కర్రీలో తర్వాత వేస్తాం కాబట్టి కొంచెంగా మాత్రమే వేసుకోండి. బంగాళదుంపలకి అలాగే ఎగ్స్కి ఉప్పు, కారం, పసుపు అనేది బాగా పడితే కర్రీలో టేస్టీగా ఉంటాయండి. ఇలా దుంపల్ని కూడా బాగా ఫ్రై చేసాం కదా, మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఎగ్స్ తీసుకున్న గిన్నెలోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. ఎగ్స్, పొటాటోస్ బాగా ఫ్రై చేసుకుని గిన్నెలో పెట్టుకున్నాం కదా, కర్రీ ప్రిపేర్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక దాల్చిన చెక్క ముక్క వేసుకోండి. 3-4 లవంగాలు వేసుకుని 2 బిర్యానీ ఆకులు వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా 2 కప్పుల వరకు వేసుకోండి. దీనిలోకి కొంచెం కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొన్ని పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి. దీనిలో ఆనియన్స్ అనేవి చాలా ఫాస్ట్గా మగ్గటానికి ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని ఉల్లిపాయల్లో బాగా కలిసేంత వరకు గరిటెతో బాగా కలిపి మూత పెట్టి ఆనియన్స్ని బాగా మగ్గించండి. బాగా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్తో పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. మూత పెట్టి ఫ్రై చేసినట్లయితే ఆనియన్స్ కూడా బాగా మగ్గుతాయి. అలాగే మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవుతుందండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలండి, లేదంటే అడుగున అంటుకుపోతూ ఉంటుంది.
అలాగే బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ అంతా కూడా వేసేసుకుని ఆనియన్స్తో పాటు బాగా కలపాలి. దీనిలోకి మీ ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకుని గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేయండి. 2 గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవచ్చండి. ఈ వాటర్లో టమాటో అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకుని మూత పెట్టి బాగా ఉడికించండి. ఆనియన్స్ అనేవి బాగా ఉడుకుతాయి, టొమాటో కూడా బాగా ఉడుకుతుంది. ఇలా మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉడికించండి. ఈ టైంలో మనం ఉడికించి ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్, పొటాటోస్ అన్నీ కూడా వాటర్లో వేసేసుకుని 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని చివరిగా కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి. కర్రీకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉప్పు, కారం, గరం మసాలాలు అనేవి మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మసాలా అంతా కూడా కర్రీలో కలిసేంత వరకు బాగా కలిపి 2 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే మసాలా అంతా కూడా కర్రీకి, ఎగ్స్కి, పొటాటోస్కి బాగా పడుతుందండి. ఎక్కువగా గరిటెతో కలపకుండా ఇలా కళాయిని చేత్తో పట్టుకుని కలిపినట్లయితే ఎగ్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయండి. ఇంకా రెడీ అయిపోయిందండి. ఒకసారి కర్రీని టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ, కారం కానీ, మసాలాలు కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉన్నవో లేవో చెక్ చేసుకుని, లేకపోతే మరొకసారి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి ఎగ్స్, పొటాటో మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ అనేది రైస్, రోటీ, చపాతీకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో వండి చూడండి. మీకు కూడా ఈ రెసిపీ అనేది బాగా నచ్చుతుందండి. ఎగ్స్ని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా పొటాటోస్తో, టొమాటోతో కర్రీని ప్రిపేర్ చేసి చూడండి. టేస్టీగా ఉంటుంది. బంగాళదుంపల్ని ఆయిల్లో ఫ్రై చేసాం, అలాగే ఎగ్స్ని ఫ్రై చేసాం కదా. ఈ స్టైల్లో కూర అనేది ఒకసారి వండి ఫ్యామిలీకి సర్వ్ చేసి చూడండి. ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.